ఓకే గైస్, మనమైతే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాం కాబట్టి దానికి కావాల్సిన సామాన్లు అయితే మనం తెచ్చుకున్నాం. చూస్తున్నాం కదా. సో ఫస్ట్ టైం అయితే మనం చికెన్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాం. ఎలా వస్తుందో ఏమో తెలియదు, అంటే ఆల్మోస్ట్ కొంచెం తెలిసి ఎలా చేయాలనేది చేసుకుంటున్నాం. తెచ్చిన మసాలాలు, కార్డ్, టమోటాస్, ఆనియన్స్ అన్నీ తెచ్చినాం. చూపిస్తాను ఒక్కొక్కటిగా. చూడండి, మాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఫుడ్ బ్లాగ్లో ఇది కొంచెం ఎట్లా చెప్పాలంటే ఫస్ట్ బ్లాగ్ అనుకోండి ఫుడ్ది. ఇంతకుముందు కూడా కొన్ని పెట్టాము, అంతా ఏం లేదనమాట. ఇదైతే యూట్యూబ్లో ఒక 10 times చూసి అట్లా ఇట్లా కొంచెం అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది బిర్యానీ చేయడం మొదలుపెట్టినాం. రైస్ అయితే 2 kgs తీసుకున్నాం, చికెన్ 1 kg. ఆనియన్స్ అయితే మా ఓన్ అయితే కట్ చేయమని చెప్పాను. వాడు ఆ తొక్కు తీయడానికి అరగంట అలాడిండు. సరేలే ఎట్టగట్ట కోస్తారు కదా అని వాడికి అప్పచెప్పేసా. కోసేదంటే మటుకు మా వాడు మంచి పట్టు సాధించిండు. చూడండి, కరెక్ట్ కట్ చేస్తుండు. మంచి చెఫ్ అవుతారు మా వాడు. పక్కనేమో చీమలు పోతుండే. సో ఇది చూస్తున్నాం ఆనియన్స్. సో ఆనియన్స్ ఎలా కట్ చేయాలో కూడా మీరు ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు గైస్, తెలియని వాళ్ళు. అవునమ్మా, చూసి నేర్చుకోవచ్చు, దాని తప్పేముంది. చూడు మా వాడు అటు వాస్తా నువ్వా. చూడు, టక్క 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 టక్క. తర్వాత ప్లేట్లో వేస్తా. చూడు ఎట్లా వేస్తారు. 3 కోసింటుందని తెలుసా. ఫస్ట్ చరణం, తర్వాత బుజ్జి, తర్వాత ఇంకొకడు. ఏం చెప్తాం మళ్ళీ టమాటాలు ఇంకొకటి వచ్చింది. టమాటాలకి ఏం చేయలేము. మనం పోయిన రా అంటే లేదు, తలా ఒక పని చేయాలంటారు. తలా ఒక పని అంటే పెద్ద పని ఏమో అనుకున్నా, కానీ అంటే చిన్న చిన్న పనులు చేస్తుంటాం. సరేలే, వాళ్ళది మనకి ఎందుకని టమాటాలు కూడా కోసేసాము. మా వాడైతే టమాటాలు కోస్తున్నాడు. రోడ్డు పక్కన కొంచెం ఏరియా ఉంది ఖాళీ, అక్కడైతే మేము చేస్తున్నాము. పక్కన బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. సో ఏమనుకోవద్దు గాయస్. చికెన్ అయితే 1 kg తెచ్చుకున్నాం. ఇప్పుడు దాన్ని కడగబోతుండే మా వాడు. చికెన్ కడిగేదానికి కూడా సపరేట్ మనిషి ఉన్నాడు అనమాట. అంటే టీంలో కూడా, కానీ తల ఒక్కొక్క పని అనుకున్నాం. టమోటాలు ఒకరు, ఆనియన్స్ ఒకరు, చికెన్ ఒకడు, పొయ్యి మంటేసేదానికి ఒకడు, దాన్ని కడగడానికి ఇంకొకడు, ఇట్లా ఇట్లా డిఫరెంట్ మనుషులన్నీ ఏర్పాటు చేసినాం. చూడాడు చేతి పక్కన కడుక్కోకుండా ఆడే కడుక్కునేది. ఏం చేద్దాం, పిచ్చోళ్ళు మా వాళ్ళు. ఫైనలీ పీస్ అయితే అడుగుతుండు, పీస్ ఏంది కొంచెం పెద్దగా కొట్టించిండు అది ఇది అని. అది పెద్దదంట, నాకు అర్థం కాల. సో ఫైనల్గా అయితే మనం చికెన్ అయితే కడిగేస్తున్నాం. మా వాడు బాగా కడిగేస్తుండు. ఆ పక్కేమో పొయ్యిని రెడీ చేయమని చెప్పిన వాళ్ళని. ఫైనల్గా అయితే పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్ అవన్నీ అయితే మనకి అరేంజ్ అయిపోయినాయి. అది 2 kg రైస్, ఎందుకంటే బండ్లు అయితే పెట్టేసినాం అనమాట. ఇంకా మంట వేసేది ఒకటే. మంట వేసేదానికి కూడా సపరేట్గా ఒక మనిషి ఉంది మా దగ్గర. సో వాడి డ్యూటీ ఏంటంటే మంట ఆరిపోకూడదు, అది వాడి డ్యూటీ. సో మంట అయితే వేసేసిండు వాడిని తీద్దాం అనుకున్నాను, కానీ వాడు ఒప్పుకోలేదు. ముందు వాడిని మా ఫేస్ తీసేటట్టు నేనైతే ఒక వీడియో అయితే కవర్ చేస్తాను. సో మనకైతే 1K అయితే ఛానల్ హిట్ అయింది గాయస్, కానీ 4000 వాచ్ అవర్ అయితే రావాలి. సో మన వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ దాకా చూసినట్టయితే మన వీడియో ఖచ్చితంగా అయితే నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి గాయస్. ఇటువంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను నేను. ఇంకా చెప్పాలంటే గేమింగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్, ఏదోటి ఒక మంచి కంటెంట్ వీడియోస్ అయితే మనం ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. మా వాళ్ళు అయితే అన్ని మసాలాలు వేసేస్తుండ్రు. చూడండి, టేస్టింగ్ సాల్ట్, ఏమేంటి మసాలాలు ఒకటి పేర్లు కూడా తెలియడంలే. వేస్తున్నామంటే వేస్తున్నాం. బిర్యానీ ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాం. సో ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి ఉడకబెట్టిన తర్వాత వేయడం జరుగుతుంది. మధ్యలో అయితే కొంతమంది దీనికి కూడా ఒక్కొక్కరు వీడియోలు కూడా మేము వద్దు అంత వదులుకున్నారు. సరేలే అని చెప్పేసి నేను కూడా వాళ్ళ ఫేస్లో అయితే తీయలేదు. చూసారా, దాన్ని వేయించడానికి 2 మనుషులు, ఒకడు అల్లం పేస్టు, మసాలాలు అన్నీ వేస్తున్నాం. చూడండి, అన్ని మసాలాలు వేసిన తర్వాత అయితే ఆమని చికెన్ అయితే స్మెల్ అయితే బాగా వచ్చింది. వంట ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు చికెన్ వేసిన తర్వాత. అదేంటి బ్రో చికెన్ వేయలేదంటారా, డబ్ చేస్తున్నాం, అందరు తెలిసిన విషయమే. చూడండి మా వాళ్ళు టమాటాస్, గ్రీన్ చిల్లీ లాస్ట్ వేద్దామన్నారు, అందుకనే గ్రీన్ చిల్లీ ఇంకా వేయలేదు గాయస్. చూడండి, టమాటా కర్రీ ఉన్నట్టుంటుంది లాస్ట్కి, కానీ రిజల్ట్ అయితే బాగా వచ్చింది. గరం మసాలాలు అన్నీ వేస్తున్నాం.
మసాలాలన్నీ పట్టిస్తున్నా. రెడ్మీ ఫోన్ కాబట్టి కొంచెం మధ్యలో ల్యాగ్ అవ్వడం అట్లా జరిగింది. అందుకే వీడియోస్ మధ్యలో కట్ అవుతా వస్తున్నాయి. మనకేం మనం ఏం చేయలేం. మంచి కెమెరా కొనుక్కోవాలి ముందు మన వీడియో బాగా సక్సెస్ అయితే. కారం కూడా వేసేసాం. ఆల్మోస్ట్ కొన్ని మసాలాలు అయితే వేసేసాం. లాస్ట్లో సాల్ట్ చూద్దాం ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉండబోతుందో. చికెన్ అయితే కడిగేసుకొని రెడీ అయి పెట్టుకుని ఇప్పుడు చికెన్ అయితే వేద్దాం. ఏ బ్రో చికెన్ ప్లేట్ లేదు. ఓకే చికెన్ అయితే వేసేసాం. ఒక ముక్క కింద వేసిండు. మంచి కోటి గుంటికాయని కింద వేసిండు కాయసాడు. ఒకటి గుంటికాయ లేదు. ఆ గుంటికాయని కూడా వదల్లా మేము. ఆ పక్కన ఒక పిల్లడు కాల్చుకుని తినేసిండు. ఏం చేద్దాం, అంత కరువులో ఉంటారు మా పిల్లలు. వాడు చూడు ఏం చేద్దాం. అగ్నిదేవుడు అండి, సాక్షి కూడా లేదు యాదవకి. సో చికెన్ చూస్తుంటే మంచిగా అయితే స్మెల్ అయితే రావడం జరుగుతుంది. చూడండి చికెన్ బాగా వండాం మేము. లాస్ట్కి చూడటానికి అయితే పర్ఫెక్ట్గా ఉంది చెప్పాలంటే, కానీ అవుట్పుట్ ఎలా ఉంటుందని ఇప్పటికీ బాధగానే ఉంది. ఏ మాత్రం చెడిపోయినా ఇంకా లేదు. మా నన్ను తింటాను, నన్ను కూర వండుకొని. 1 kg చికెన్ ఎంతో పెద్ద చాలా ఉన్నట్టు కనపడుతుంది, కానీ అటు ఉండేది 1 kgయే, ఎక్కువ ఏం లేదు గైస్. చూడండి మా వాళ్ళు నీళ్లు పోసేసి నీళ్ళ సాంబార్ చేసినారు. నాకు అట్టయినా అనిపించింది. ఇంకొన్ని నీళ్లు పోసిన తర్వాత చూడండి అది ఎట్టుంటుందో. ఏదో సాంబార్ కూడా కాదు, రసం పెట్టినట్టుంది, చింతపండు రసం. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగుంది. రిజల్ట్ అయితే మనకి సూపర్ వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది మాకు ఇప్పటికి అర్థం కాల. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కదా. చేయక చేసి ఆ రిజల్ట్ బాగా వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. సో కొత్తిమీర పుదీనా అయితే ఇప్పుడు వేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం వంట లాస్ట్లో కూడా కొంచెం టచ్అప్ చేసాం మేము. చూపిస్తాను అంతా వీడియో. మన వీడియోని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ కొట్టండి, వీలైతే ఏమైనా చేయండి మన వీడియోని. ఈ గ్రూప్స్లలో, ఫేస్బుక్ గ్రూప్స్లలో మన వీడియోని అన్నిటిని ఫార్వర్డ్ చేసేయండి, షేర్ చేసేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు నేను ఎంతో ఎనర్జెటిక్గా వచ్చేస్తాను. ఇప్పుడైతే రైస్ వేసేద్దాం మనం. మా ఊరిని రైస్ కడమన్నాను. ముందు కడమంటే వాళ్ళు కడగలేదు, అవి నానిపోతాయి అట్లా ఇట్లా అని, అందుకే ఇప్పుడు కడమన్నాను. చూడండి కడిగేదానికి ఎంత బుడ్డ బౌలో కడుగుతున్నాడు. ఏదో చేస్తున్నట్టు. అది మంచిగా కడిగింది, ఒప్పుకుంటాం. నీట్గా నిదానంగా కడగడం వరకు మా వాడు చింపేసిండు. అంతలోపు మన కర్రీ చూసుకుంటే పొర్లుతుంది సముద్రం లెక్క. రైస్ వేసేస్తున్నాడు. ఆ పక్క పోయి అటు సైడ్ ఏమన్నాము, అందుకే అటు సైడ్ పోయి వేస్తున్నాడు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉండబోతుందో ఎగ్జైటింగ్గా ఉంది, కానీ బాగుంటుందని చిన్న ఆలోచన. ఎందుకంటే ఎంత లేదన్నా చేయగలం కదా మనం కూడా అనే ధైర్యంతోనే చేసాం ఇది. పిల్లలు అయితే నన్ను అయితే 100 తిట్టుకుంటారు, అది ఏమాత్రం చెడిపోయినా. ఇది ఎక్స్పెక్టెడే. చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో, రిజల్ట్ ఎలా ఉంటుందో. మా వాడిని అయితే చుట్టూ వేయమని చెప్పాము, ఒకే దిక్కన వద్దని. వేస్తూనే ఉన్నాడు. వేసేసాం రైస్ మొత్తం, అందుకే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాం. వాడేమో దాని చుట్టూ తిరుగుతుండు. ఫైనల్గా అయితే మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. చేసేది ఏం లేదు, మూత తీసి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో అనేది. ఇదో మన బిర్యానీ అయితే ఉడికేసింది, ఇంకొంచెం చెమ్మ అయితే ఉంది. దాన్ని ఆవిరి పెట్టి పంపించాలి. కింద మంట అయితే ఆర్పేస్తున్నాం. వాసన అయితే సూపర్ వస్తుంది గైస్, నిజం చెప్పాలంటే సూపర్ చేసినాం మేము. చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది మన బిర్యానీ. ఇంకా దీన్ని దింపుకొని కుమ్మేద్దాం. ఒక్కొక్కడు మంచి ఆకలి మీద ఉండవు. పక్కన పెరుగు చట్నీ అయితే కలపమని చెప్పాను, దాన్ని వీడియో అయితే తీయలేదు, వాళ్ళు వద్దన్నారు. అంటే వాళ్ళ ఫేస్ పడద్దని, సో దాన్ని అయితే తీయలేదు. పెరుగు చట్నీ కూడా కొంచెం టేస్టింగ్
వాడిని టేస్ట్ చూడమని చెప్పాం. ఓకే, ముక్కలు పైన పైన కనబడుతుంది. దాన్ని చూసిన ప్రతిసారి నోరు ఊరిపోతుంది అనుకోండి. మీరు ఏమన్నా అనుకోండి. ఇగో ఇస్తరాకులు పెట్టి కూర్చున్నారు మా వాళ్ళు అప్పుడే. సరే ఇస్తరాకులు కదా వీటి టేకాకులు, మనకి ఇస్తరాకులు లెక్క ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. చూడండి ఫైనల్గా ఒక పీసు నేను తీసుకున్నాను. నా కాడ నుంచి ఇంక ముగ్గురు లాక్కున్నారు గాయస్, అందుకే ఆ వీడియో కట్ అయింది. ఏం చేద్దాం, తలా కొన్ని కొన్ని ముక్కలు అయితే వేసాము. ఫస్ట్ వాడిని కొంచెం వేసి టేస్ట్ అయితే చూడమన్నాం. వాడైతే టేస్ట్ అయితే సూపర్ ఉందన్న అని చెప్పిండు. చూడండి జామ మొత్తం అడిగే పడ్డ బిర్యానీ ఆకు. అది ఆనియన్స్ చూడండి మా దగ్గర చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి కుమ్మేస్తాడు. నేను ఇప్పుడు వద్దు అని చెప్పాను, మళ్ళీ వేసుకుంటామని చెప్పాను. అందుకంతగా మా వాడు వచ్చి పెరుగు చట్నీ తీసేస్తాడు. ఎందుకు బ్రో నీళ్ళు అంటారా, మీరు ఏదన్నా అనుకోండి, నీళ్ళు ఎక్కువైనాయి అంతే, కొత్త కదా. రిజల్ట్ అయితే సూపర్గా ఉంది.